Yo, what's up guys, welcome back to my channel. Hope everyone is doing great. Welcome back to another motor vlog. The weekend ride to Hyderabad. And ఈ రైడ్లో అయితే ముగ్గురం వెళ్ళబోతున్నాము. అండ్ ఫ్రంట్లో వెళ్తున్నా మన మహేష్ స్కూటీ తెచ్చుకున్నాడు. అండ్ అఖిల్ బ్రో తన అడ్వెంచర్ 390 మీద. వీకెండ్ రైడ్ అని ప్లాన్ ఏం చేయలేదు, జస్ట్ ముందు నుంచి చాలా డేస్ నుంచే వస్తా అని అడుగుతున్నాడు అఖిల్. నేనే చూద్దాం అనుకుంటూ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. బట్ ఈసారి కొద్దిగా గట్టిగానే ఫిక్స్ చేసాము, పోదాంలే అన్నట్టు. సో ఫిక్స్ అయింది, స్టార్ట్ అయ్యాము. అండ్ డైరెక్ట్లీ మీకు మా బైకర్ స్టోర్ దగ్గరికి వెళ్ళి మన అఖిల్ భాయ్ వచ్చినాడేమో చూసి అండ్ గెట్ యూ దేర్. ఓకే గాయ్స్, ఆల్ సెట్ టు గో. అఖిల్ కూడా వచ్చాడు, బైక్ 390. ఇంతసేపు జుగాడ్లు చేసుకుంటా అది గోపురం మౌంట్ సెట్ చేసాము. అండ్ ఎవరిది అది మహేష్ అండ్ బ్యాగ్, దానికి బంజీ కార్డ్స్తో సెట్ చేసాం. అండ్ ఒక 5 minutes ఉంటే స్టార్ట్ అయిపోతాం. లెట్స్ గో. Here we go, the ride has officially started. ప్రజెంట్ వెళ్ళి ఫ్యూల్ పోయించుకోవాలా. అసలు నైటే పోయిద్దాం అనుకున్నా, బట్ అఖిల్ ఉండి మార్నింగ్ పోయించుకుందాంలే ఎందుకు ఇప్పుడు అని అన్నాడు. సో ఫుల్ ట్యాంక్ ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక లాస్ట్ టైం ఎప్పుడో నందుగాడు ఉన్నప్పుడేమో నేను ఫుల్ ట్యాంక్ కొట్టించినది. తర్వాత మళ్ళీ ఎప్పుడు కొట్టేలే బైక్కి అయితే ఈరోజు కొట్టించా. అండ్ ముందర ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ కనపడుతుంది, చెట్లు అడ్డం వచ్చినాయి. కొద్ది ముందరికి వెళ్దాం. దిగో బ్యూటిఫుల్ సన్ రైజ్, ఎంత బాగుంది కదా, నైస్ రా. కాఫీ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ, మ్యాక్సిమం 10 minutes, ఎందుకంటే ఇందాకనే స్టార్ట్ చేసింది. కొద్దిగా రిఫ్రెష్ ఉండాలి మైండ్, చాలా కష్టం. మరి ఎక్కువ స్లీపీ అనిపిస్తే నడపకూడదు బండి. ఓకే లెట్స్ గో. కాఫీ బ్రేక్ అయిపోయింది. ముందర వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకున్నాం సైలెంట్గా. అంటే వాళ్ళే వచ్చి కొన్నాళ్ళే ఎట్లా వస్తా చూపియండి అంటే ఛానల్ చూపించాం, సబ్స్క్రైబ్ చేసినారు. ఫస్ట్ టోల్ గేట్. ఎంత బాగుంది కదా, మూతి గుద్దుతున్నాడు సూర్యుడితే. సన్కి ఇస్తాడు కాదు, సన్ స్లాప్డే. ఇక్కడ నుంచి ఒక మంచి పేస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మ్యాక్సిమం 11 లోపల వెళ్ళిపోనిక 10 లోపల వెళ్ళిపోనిక ట్రై చేస్తాం. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. అసలు నేనైతే పెగాసిస్తో హైదరాబాద్కి వెళ్తా అని అసలు అనుకోలేదు, ఎందుకంటే పెగాసిస్ సిచ్యువేషన్ అట్లా ఉంది. దాంతో ఎక్కువ మ్యాక్సిమం కొడితే 50-70 kilometers. ఇప్పుడు స్కూటీ రేంజ్ ఎట్లా ఉంటుంది మనకి పోవడానికి, అట్లా అయిపోయింది. అంటే ఎక్కువ లాంగ్ రైడ్స్కి అయితే పనికి రాదు. బట్ ఇదే ఎందుకో చాలా ధైర్యం చేసిన పెగాసిస్తోనే పోవాలని. నాకు ఒక ఆశ ఉండే, అబ్బా హైదరాబాద్లో నా పెగాసిస్ పడాలా, అడుగు పడితేనే. అండ్ అదే పేరు చూడండి, నేను ఇది ఎన్నోసార్లు అంటే 8th time అనుకుంటా చేంజ్ చేయడము పెగాసిస్ అని. దాన్ని ఎవడో ఒకడు పీక్తూనే ఉంటాడు, అంత జిల్లా ఉంటుంది చూడు నేలకి. అసలు చిన్నపిల్లలకు ఎవడు పీక్తాడో తెలియదు, పిల్లలని కాదు. మొన్న మనోజ్కి ఇచ్చిన బైక్ ఇదితే వాని దగ్గర పెట్టుకున్నాడు, చూస్తే ఏదో వచ్చిన రోజే నైట్ బైక్ తీసుకోవడానికి వచ్చాడు మొన్న ఒక 2 days బ్యాక్ ఏమో. ఏం చేస్తుందో పీక్ పడేసినారు. అదే చూడు పెక్సస్ ఏ లేదాడ పెగా పక్కన. ఓకే వి స్టాప్డ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ ఏదో శ్రీ సాయి రెస్టారెంట్ అనండి. మహేష్ వాడు ఇంకా బ్యాక్ సైడ్ వస్తున్నాడు.
వాడిని ఆపదాం సైడ్కుంటే. హ్యావింగ్ ఇడ్లీ. అఖిల్ భాయ్ తినేసినాడు, వీడు ఇప్పుడు తెచ్చుకున్నాడు. అండ్ 10 minutesలో తినేసి స్టార్ట్ అయిపోవాలి రైడ్. 75 kilometers వచ్చాము. 7:30 6:20కి స్టార్ట్ చేసాము ఇక్కడ టోల్గేట్ నుంచి. ఇంకొక మ్యాక్సిమం కొడితే 2 hours కొట్టేయచ్చు ఇదే పేస్ మెయింటైన్ చేసుకుంటే. అండ్ సిటీలో కొద్దిగా టైం పట్టవచ్చు, ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. జంబలకడ జార్మిటాయ్. అండ్ ఇందాక తప్పు పని ఏం చేశా అంటే గోపురంలో వీడియోస్ ఎట్లా వస్తున్నాయని చెక్ చేద్దామని ఆన్ చేసే పెట్టా. మొత్తం ఛార్జింగ్ మొత్తం డస్ అయింది. 20% ఉంది. నేను డైరెక్ట్ హైదరాబాద్ సిటీలోకి వెళ్ళినప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అంతవరకు మీరు ఈ టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. అసలు చూడు బిల్డింగ్స్ అసలు వానమ్మా క్రేజీ చూడు అసలు. బాబా నాయన మన కర్నూలులో ఒకటి ఉంది చూడు, అంటే ఇంతకు కూడా కాదులే, దీనికంటే ఒక హాఫ్ ఏమో అది స్కందాంక్షి వాళ్ళు కట్టించినది. మన కర్నూలులో ఇట్లా బాబా ఎప్పుడు డెవలప్ కావాలి అట్లా మన ఆంధ్రప్రదేశ్. బాబా క్రేజీ ఉంది వ్యూ అయితే. బాబా నైస్ రా. బైక్స్ మీద వెళ్తే ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మై గాడ్ వాట్ ద హెక్ బ్రో. ఏంటి మనం చిన్నప్పుడు స్కూల్లో చేస్తుంటాం చూడు ప్రాజెక్ట్స్ వర్క్స్లో పెద్ద బిల్డింగ్స్ అట్లా ఉంది. నేను దీని మధ్యలో పోతుంటే భలే ఉన్నాయి బిల్డింగ్స్, పెద్దగా క్రేజీ ఉన్నాయి అబ్బా. Pegasus, you are in Hyderabad finally. And I'm back to Kurnool. And యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళడానికి 2 main రీజన్స్ ఉన్నాయి. ఒకటి అఖిల్ది బైక్ సర్వీస్కి ఇవ్వాలని, అండ్ ఇంకోటి వచ్చేసి అఖిల్ది ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు అనమాట, సోషల్ పోస్ట్ అని. అండ్ అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ రూమ్కి వెళ్ళాము. అఖిల్ బైక్ సర్వీస్కి ఇద్దామంటే అది ఇంకా వైరింగ్ కిట్ రాలేదని, సో డైరెక్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. అండ్ నైట్ 6:30 or 7 ఆ టైంలో నేను మా ఫ్రెండ్ జాన్ని కలుద్దామని వెళ్ళాను. అండ్ కొద్ది టైం స్పెండ్ చేసిన తర్వాత అఖిల్ కాల్ చేశాడు. అండ్ నైట్స్ ఎలా ఉంటాయో తిరుగుదామని వెళ్ళాము బయటికి. బట్ ఏం లేకపోయా అసలు. చూశాను మ్యాక్సిమమ్ 11-11:30 లోపల అన్ని షాప్స్ కానీ ప్లేసెస్ అన్నీ క్లోజ్ చేసేసారు. అండ్ అది ట్యాంక్ బండ్ సైడ్ మొత్తం పోలీసులు వచ్చేస్తున్నారు. సో నేను బ్లాక్ చేద్దాం అనుకున్నా, లైక్ నైట్ రైడ్స్ ఇన్ హైదరాబాద్ అలా, బట్ కుదరలేదు. అండ్ 11 I think సో ఆ టైంలోనేమో ఆదిత్య బ్రదర్ అనే ఒక సింగర్ ఉన్నాడు, ఏమంటారు ఒక నైకోస్ అనే ఒక క్లబ్లో. అన్న 3 passes ఇస్తాను రామంటే అఖిల్ బ్రో తీసుకొని వెళ్ళాడు. అండ్ అది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ చూడడానికి తిరిగాము, బట్ అన్ని ప్లేసెస్ క్లోజ్ ఉన్నాయి. అండ్ ట్యాంక్ బండ్ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా పోలీసులు వచ్చి పంపించేశారు. సో
డైరెక్ట్ నేను రూమ్కి వెళ్ళి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డేనే ఎందుకో ఉండబుద్ధి కాలేదు హైదరాబాద్లో కూడా. ప్యాక్ చేసుకొని నేను డైరెక్ట్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నాకు ఇంకా 45 degrees Celsius ఉంది ఎండలో, ప్లస్ ఇంకా సేమ్ రూట్ కావాలా అని రిటర్న్ బ్లాగ్ ఏం చేయలేదు. సో డైరెక్ట్ అయితే ప్రజెంట్ నా ఇంట్లో ఉన్నా. And that's it for the video. Hope you guys like this. See you in the next vlog. Until then, take care. Bye.